విజయవాడలో ఏపీ పోలీస్ వర్క్షాప్ మొదలైంది. హోంమంత్రి అనిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇవాళ రేపు నగరంలో ఏపీ పోలీస్ వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ సదస్సులో నేరాల నియంత్రణపై కీలకంగా చర్చించనున్నారు. ఆధునిక సాంకేతికతతో పోలీసింగ్పై సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. దీంతో పాటు పోలీస్ వ్యవస్థ ప్రక్షాళనపై కార్యాచరణ ప్రకటిస్తారు. కూటమి ప్రభుత్వంలో నేరాలు తగ్గాయని, ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు మరింత చేరువ కావాలని హోంమంత్రి అనిత సూచించారు. పబ్లిక్ మీరు ఆన్సరబుల్. ఏదైనా ఒక ఇష్యూ జరిగింది, దానికి సంబంధించి పబ్లిక్కి వాట్ ఏం జరిగిందని చెప్పే బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉంది. దాన్ని ప్రూఫ్స్తో సైతం ఈరోజు మనకు కూడా హ్యాపీనెస్ ఏంటంటే, ఈరోజు మీరు చేస్తున్న ఇప్పుడు 112కి సంబంధించి రెస్పాన్స్ టైం ఉంది, అదేవిధంగా దాన్ని తగ్గించాం. అంటే ప్రతి దాంట్లో ఇప్పుడు ఈవెన్ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన పోలీసింగ్లో కూడా ఒక గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఆ గోల్డెన్ పీరియడ్లో కనుక మనం రెస్పాండ్ అవ్వగలిగితే ప్రాపర్గా, కంపల్సరీగా మనం ఎవరైతే క్రైమ్ చేశారో క్రిమినల్ని పట్టుకోవచ్చు. మనం ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో విక్టిమ్స్ని కూడా నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు, అందులో యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను వచ్చినందుకు కూడా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అట్ ద సేమ్ టైం అంతే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నా. రేపు సీఎం గారు వచ్చిన ఈ మీటింగ్లో మీ తాలూకా థాట్ ప్రాసెస్ కానీ, మీ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ కానీ, ఇంప్లిమెంటేషన్స్ కానీ నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఏదో వేగ్గా మనం రాసి ఇవ్వటం కాదు. దాన్ని ఏమంటారంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటుంటాం మనం కొన్ని సందర్భాల్లో. అంటే రివర్స్ నుంచి కూడా అది ఎలా హౌ టు ఇంప్లిమెంట్ ఓపెన్గా డిస్కస్ చేసుకోండి. ఓపెన్గా మనకు ఒక అవుట్కమ్ కావాలి. ఇది నిజంగా చెప్పాలంటే మీకు చాలా పెద్ద టాస్క్. దగ్గర ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్కార్సిటీ ఉంది. మనకి చాలా మంది పోలీసు ఖాళీలు ఉన్నాయి. ఈరోజు 6,000 మంది కానిస్టేబుల్స్ మనం ఇవ్వడమే కాదు, బై గాడ్స్ గ్రేస్ కమింగ్ సూన్ కూడా ఎవ్రీ ఇయర్ మనకి జాబ్ క్యాలెండర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. వీటన్నిటి ఇప్పుడున్న ఛాలెంజెస్ని బేస్ చేసుకుని మీ దగ్గర నుంచి ఒక ఇన్నోవేటివ్ థాట్స్ని, అదేవిధంగా ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ వ్యవస్థలో మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు రేపొద్దున్న జాతీయ స్థాయిలో ఒక మార్గదర్శకంగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈరోజు అట్ ద సేమ్ టైం మన డీసీపీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అదేవిధంగా మీరు తీసుకున్న కొన్ని ఫీల్డ్ లెవెల్లో ఉన్న మీ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ బేస్ చేసుకొని రేపు సీఎం గారు ఇక్కడికి వచ్చేటప్పటికి ద బెటర్ వేలో మనం అంతా కూడా ప్రజెంట్ చేసుకొని ఫ్యూచర్ పోలీసింగ్కి మేము రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోలీస్ వ్యవస్థ సిద్ధంగా ఉంది అభివృద్ధికి అని చెప్పే విధంగా ఈ 2 రోజుల కార్యక్రమం ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మంచి అవకాశం ఇచ్చారు. ఇది కూడా మీరందరూ కూడా మంచిగా ఉన్న జూనియర్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా అలవాటు ఈ ప్రోగ్రామ్స్ అని. జూనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని, ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కొంత ఎస్పీస్ వాళ్ళ తాలూకా ఇన్నోవేటివ్ థాట్స్ గురించి, వాళ్ళ ప్రాసెస్ గురించి, రిజల్ట్ గురించి కూడా చెప్తున్నారు. వాటన్నిటినీ కూడా కలగలిపి ఇక్కడ ఒక మంచి ఏదైతే మీరు 6 ఆస్పెక్ట్స్ పెట్టుకున్నారో, సైబర్ సెక్యూరిటీ అని, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అని చాలా 6 పారామీటర్స్ పెట్టుకున్నారు. ఆ 6 పారామీటర్స్లోని కూడా మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని మీ అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.